హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పార్లమెంట్ స్పెషల్ సమావేశాల మీద బీజేపీ తన మొండి వైఖరిని మరోసారి ప్రదర్శించింది. ఈసారి అఫీషియల్గానే గవర్నమెంట్ తరఫున బీజేపీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం చేసింది. ఏంటంటే గవర్నమెంట్కి స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేటువంటి ఉద్దేశం స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి లేకపోతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడడానికి బీజేపీ సముఖంగా లేదు అనేది మాత్రం గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే అపోజిషన్ పార్టీల నుంచి మరి ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, డిఎంకే, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ అండ్ సమాజ్వాదీ లాంటి పార్టీలు అందరూ కూడా అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, ఈ పార్టీలన్నీ అండ్ ఆల్ ఇండియా ముస్లిం యునైటెడ్ ముస్లిం లీగ్ పార్టీ, సో ఈ పార్టీలన్నీ కలిసి ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సెషన్ని కండక్ట్ చేయాలి అనేసి పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి అడుగుతూ ఉన్నారు. అయితే ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్లో ఎంటర్ అయిపోయాం. స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేదానికి సముఖంగా లేదు అనేసి చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అపోజిషన్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే దాడి జరిగిన తర్వాత అడిగాము, కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో అడిగారు, స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సెషన్ కాదన్నారు. బట్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏవైతే ఇండియాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ న్యూట్రలైజ్ చేసిందన్నారో దాని మీద ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియాకు సంబంధించినటువంటి ది వైర్లో వచ్చినటువంటి న్యూస్ కథనాలను బేస్ చేసుకొని స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్, ఆర్మీకి జరిగినటువంటి డ్యామేజ్ అండ్ ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి అంశాలన్నింటినీ పార్లమెంట్ వేదికగా తర్వాత పహల్గాం టెర్రర్ అటాక్లో జరిగేదానికి కారణాలు ఏవైతే సెక్యూరిటీ ల్యాబ్సెస్, ఇంటెలిజెన్స్ ల్యాబ్సెస్ తెలియదు, కానీ వీటన్నిటి మీద చర్చ జరపాలని పట్టుబట్టిన క్రమంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్న లోపల తెలిసి వాళ్ళకి బట్ బయటకు చెప్పే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే బ్లూంబర్గ్కి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సింగపూర్లో ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ క్రమంలో ఇండియాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి జెట్స్ని పాకిస్తాన్ న్యూట్రలైజ్ చేసిందని ఒప్పుకున్న తర్వాత అపోజిషన్ పార్టీల నుంచి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది. అండ్ ఈసారి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీకి సంబంధించినటువంటి మనోజ్ కే ఝా కూడా ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు పహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత 2 సార్లు ప్రధానమంత్రికి లెటర్ రాసి స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయండి అని అడిగారు. బట్ దానికి ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోవాలి. అయితే బ్లూంబర్గ్కి సిడిఎస్కి ఇచ్చిన రిపోర్టు ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇండియాకు సంబంధించినటువంటి జెట్స్ ఏవైతే న్యూట్రలైజ్ చేశారో అని ఆయన ఒప్పుకున్నారో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు టీఎంసీతో పాటు మిగిలిన ఇండియా బ్లాక్ ఎలియన్స్లో ఉన్నటువంటి పార్టీలతో పాటు బీహార్ నుంచి క్లీ ఎలియన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా అడిగే ప్రయత్నం చేశారు. బట్ బీజేపీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా అఫీషియల్గా మీడియాకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో గవర్నమెంట్ నాట్ విల్లింగ్ టు కండక్ట్ స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ యాజ్ వీఆర్ ఇన్ జూన్. ఎనీవే జూలైలో మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంది కాబట్టి 1 మంత్లో మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఉండగా స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 1 మంత్ ఉంది కాబట్టి, జూన్ టు జూలై 1 మంత్ ఉంది కాబట్టి స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాద దాడి జరిగింది ఏప్రిల్ నుంచి అడుగుతున్నారు. అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయండి అనేసి. మరి జూన్ నుంచి ఏప్రిల్ నుంచి డిమాండ్ చేస్తున్నా జూన్ వరకు కండక్ట్ చేయకుండా జూన్కి వచ్చేసరికి మాన్సూన్ సెషన్ దగ్గరలో ఉంది కదా, ఈ టైంలో ఇంకా స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారంటే బీజేపీకి పార్లమెంట్లో ప్రతిపక్షాలని ఫేస్ చేసేదానికి ధైర్య సాహసాలు లేవని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ఇంకో డిమాండ్ ఏంటంటే ఎనీవే మల్టీ పార్టీ డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్ ఏదైతే ఉందో ఈ 33 దేశాలకు వెళ్ళారు. ఆ 33 దేశాల నుంచి ఎంపీల డెలిగేషన్ 1 or 2 couple of daysలో ఇండియాకి అందరూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎంపీల డెలిగేషన్ ద్వారా వచ్చినటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో ఆ అవుట్కమ్ ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ అవుట్కమ్ యాజ్ వెల్ యాజ్ పెహల్గాం టెర్రర్ అటాక్ రిలేటెడ్ అవుట్కమ్ వీటన్నిటి మీద స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేదానికి బీజేపీ ముందుకు రావట్లేదు అంటే బీజేపీకి నేషనల్ సెక్యూరిటీ పట్ల, బీజేపీకి టెర్రరిజం మీద నిజాయితీగా డిస్కషన్ పార్లమెంట్లో చర్చ జరిపే దాని పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా అర్థమవుతుంది. బీజేపీకి ఉగ్రవాదంని కట్టడి చేయడం మీద సీరియస్నెస్ ఉంటే పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన ఈ వెంటనే స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వివిధ పార్టీల యొక్క కాన్ఫిడెన్స్ని, ఒపీనియన్ని తీసుకొని ఫర్దర్గా ముందుకెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ బీజేపీకి ఉగ్రవాద దాడిని భారతదేశంలో ఫర్దర్గా ఉగ్రవాద దాడులు జరగకుండా ఉండేదానికి సీరియస్నెస్ లేదు కాబట్టి
స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేదానికి బీజేపీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేయట్లా. ఇక్కడ మనం చూడాల్సింది మన దేశ ప్రజాస్వామ్యంలోనూ పార్లమెంట్ ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఉంది, పార్లమెంట్ ఉండి, ఒక సెట్ ప్రొసీజర్ ఉండి, అండ్ ఇలాంటి నేషనల్ క్రైసిస్ ఎరేజ్ అయినప్పుడు స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయలేనప్పుడు ప్రజాప్రతినిధులు ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, వీళ్ళకి డబ్బులంతా ఖర్చు చేయడం ఎందుకు? దేశంలో ఉగ్రవాద దాడి జరిగి 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా నేషనల్ సెక్యూరిటీ మీద చర్చ జరపలేనప్పుడు అసలు బీజేపీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అర్హత ఉందా? నేషనల్ సెక్యూరిటీ అంశంలో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేయట్లేదంటే బీజేపీ యొక్క హిపోక్రటిక్ నేచర్ ఏదైతే ఉందో, టెర్రరిజాన్ని మేము అంతం చేస్తామని బయటికి ప్రగల్భాలు పలకడం, అండ్ ప్రగల్భాలు పలికిన తర్వాత ఉగ్రవాద దాడులు జరిగిన క్రమంలో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేయండి అంటే ముఖం చాటేయటం, పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేయకుండా. ఇది క్లియర్గా బీజేపీ యొక్క చేతకానితనాన్ని, బీజేపీ యొక్క ఉగ్రవాద నివారణకు దానికి బీజేపీకి లేనటువంటి చిత్తశుద్ధిని చాలా క్లియర్గా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అపోజిషన్ పార్టీలు చాలా ప్రధానంగా చేస్తున్నటువంటి ఒక డిమాండ్ ఏంటంటే స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సమావేశాలు జరగగలిగితే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో జరిగినటువంటి సివిలియన్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ ఫోర్సెస్కి జరిగినటువంటి నష్టాలతో పాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే సివిలియన్స్ పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయారో ఉగ్రవాద దాడుల్లో, అది పూంచ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు అవనివ్వండి, రాజౌరిలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు అవనివ్వండి, లేకపోతే ఊరిలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు అవనివ్వండి, వీటన్నిటి మీద అపోజిషన్ పార్టీలు చాలా కూలంకుషంగా చర్చ జరిపి బీజేపీ యొక్క ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఉగ్రవాద చర్యల్ని కట్టడి చేసే దాంట్లో వీటన్నిటిని ఎక్స్పోజ్ చేయాలనేసి అపోజిషన్ పార్టీలు చాలా బలంగా పట్టుబట్టి కూర్చున్నాయి. సో బీజేపీకి చాలా క్లియర్గా తెలుసు ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగితే బీజేపీ చర్యలు, బీజేపీ యొక్క ఉగ్రవాదాన్ని కట్టడి చేసేదానికి బీజేపీ చేసినటువంటి విఫల ప్రయత్నాలు, అసలు ప్రయత్నాలు చేయాలి, విఫల ప్రయత్నాలు కాదు, బీజేపీ ఇప్పటివరకు ఉగ్రవాద కట్టడికి ఏ ప్రయత్నం చేయలేనటువంటి అంశాలన్నీ దేశ ప్రజలకు తెలిస్తే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి చాలా తలనొప్పిగా మారుతుంది. కాబట్టి బీజేపీకి చాలా క్లియర్గా పార్లమెంట్ మొహం చాటేసే ప్రయత్నం చేస్తుంది. దానికి కంటిన్యూషన్గానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్గా ఒక సోర్స్ చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసేదానికి సిద్ధంగా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి పార్లమెంట్ స్పెషల్ సెషన్ని మీరు కండక్ట్ చేసేదానికి సిద్ధంగా లేనప్పుడు ఎంపీల డెలిగేషన్ విదేశాలకు పంపడం ఎందుకు? ఆ డెలిగేషన్ మళ్ళీ తిరిగి దేశానికి వచ్చిన తర్వాత దాని మీద దేశంలో చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చర్చ జరగనప్పుడు అంత డబ్బు ఎంపీల డెలిగేషన్ మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు పార్లమెంట్లో దీని మీద చర్చ జరగకూడదు అనుకున్నప్పుడు అసలు ఎంపీల డెలిగేషన్ విదేశాలు పంపడం ఎందుకు? అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ డెలిగేషన్ వచ్చి ఆ డెలిగేషన్ ఎవరెవరితో ఏం మాట్లాడారనేది చట్టసభల్లో దాని మీద చర్చ జరగలేనప్పుడు ఆ డెలిగేషన్ మీనింగ్లెస్ కదా. సో బీజేపీ చాలా క్లియర్గా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఉగ్రవాద చర్యల్ని కట్టడి చేసే దాంట్లో బీజేపీ ఫెయిల్ అవ్వకపోవడం పోగా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోగా చాలా క్లియర్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ అని దేశవ్యాప్తంగా బీజేపీ లీడర్లు, రాజ్నాథ్ సింగ్ గారు, హోంమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా తిరిగి ఆపరేషన్ సింధూర్ యాత్రలు చేస్తూ ఉంటారు. ఆపరేషన్ సింధూర్ గురించి బీజేపీ వాళ్ళేమో తిరంగా యాత్రలు చేస్తూ ఉంటారు. కానీ పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేసి పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చ జరపండి అంటే మాత్రం బీజేపీ ముందుకు రావట్లేదంటే బీజేపీలో ఉగ్రవాదాన్ని కట్టడి చేసే అంశంలో చిత్తశుద్ధి లేదనేది కనిపిస్తూ ఉంది. రెండోది, వీళ్ళు ఎంపీల డెలిగేషన్ విదేశాలకు ఏదైతే పంపారో అది క్లియర్గా వీళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్గా చూడాలి తప్ప వీళ్ళకు ఉగ్రవాదం కట్టడి చేసేదానికి సీరియస్నెస్ లెవెల్స్ ఉంటే ఎంపీల డెలిగేషన్ విదేశాలకు పంపకుండా దేశంలో ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి దేశంలో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి ఏదైతే సిడిఎస్ చెప్పాడో ఇండియాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్ని పాకిస్తాన్ న్యూట్రల్ ఇచ్చేసిందనేసి సిడిఎస్ బదులుగా ఆల్ పార్టీ మీటింగ్ యాజ్ వెల్ స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పుండాల్సినటువంటి అంశాన్ని ఎక్కడో విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సిడిఎస్ విదేశీ మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి రావడం ఏదైతే ఉందో ఇది దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. థ్యాంక్ యూ.